హలో అండి, వెల్కమ్ టు ఉదయదో ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఎవరైనా సరే ఒక 60 లక్షల బడ్జెట్లో స్వంతిల్లు కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోలో ఒక హౌస్ని చూస్తామండి. మనం 100 గజాలలో గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి, 2 BHK. మెయిన్గా ఈ హౌస్ ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. జనరల్గా ఈ హౌస్ ఎలా ఉంటుందంటే, ఒక సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కొంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధమైన ప్లాన్లో ఒక సౌత్ ఫేసింగ్ ప్లాట్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ని కడతారండి. చూస్తున్నారు కదా, ఇది ఒక 100 స్క్వేర్ యార్డ్స్ 18x50 సైజులో బోడుపల్ చెంగిచెర్ల దగ్గరలో ఉన్న ఒక హౌస్. మనం లోపలికి వెళ్దాం, హౌస్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ హౌస్ 100% వాస్తు ప్రకారంగా ఉంటుందండి. మీరు ఏ వాస్తు పండిట్ని తీసుకొచ్చినా అది వాస్తు ప్రకారంగా ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ సౌత్ నుంచి ఇస్తే అది చాలా ప్రాబ్లం అండి. అందుకనే మనకి వాస్తు ప్రకారంగా ఉండడం కోసం మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది మనం ఈస్ట్కి ఇస్తాం. ఓకే, లోపలికి వెళ్దాం, ఆ ప్లాన్ ఎలా ఉంటుంది, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ప్రాపర్టీస్, మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, మనం ఇలా ఎంట్రీ అయిన తర్వాత ఇది ఫ్లోరింగ్ కోసం యూజ్ చేస్తున్నారని ఈ మెటీరియల్ అంతా. ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తారు గ్రానైట్తో. సో ఇలాంటి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ ఉంటుంది. అండ్ మనకి స్టెప్స్ కింద ఒక చిన్న యూటిలిటీ స్పేస్ అండి. మనకి టైల్స్ వేసారు, చూస్తున్నారు కదా. స్టెప్స్ చూడండి, గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. మన హౌస్ చూసిన తర్వాత ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి కూడా చూద్దాము సరౌండింగ్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ ఈ చూడండి టైల్స్, మనము బయట నుంచి చూసినప్పుడు ఆ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ మనకు కనిపించడం కోసం ఈ విధంగా ఉంటుందండి. అది చాలా బాగా ఇచ్చారు టైల్స్. ఇది ఒక వుడ్ టెక్స్చర్ తోటి ఈ విధంగా ఉంది. అండ్ మనకి పిల్లర్ కూడా ఇచ్చారు ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ఉంది. మనం నిల్చున్నది పార్కింగ్ ఏరియా, ఒక బైక్స్ ఈజీగా పడతాయి ఇక్కడ. అండ్ ఇది మనకి సెట్ బ్యాక్ అండి. ఇది ఈ కారిడార్ ఎందుకంటే మనం ఈస్ట్ ఫేసింగ్ మనం ఎంట్రీ పెట్టుకున్నాం కాబట్టి దానికోసం ఈ కారిడార్ అండి. మనకి అరౌండ్ ఒక 3 feet వరకు ఉంటుంది, ఈజీగా 3 కొంచెం ఎక్కువే ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ అంతా ఫ్లోరింగ్ చేస్తారు. సో ఇదండి మన మెయిన్ ఎంట్రన్స్, చూస్తున్నారు కదా. మనకి టేక్వుడ్ ఫ్రేమ్ ఉందండి, మొత్తం మనకి టేక్వుడ్ డోర్ వస్తుంది. డోర్ అయితే సూపర్గా వస్తుంది, మంచి డిజైన్తో ఉంటుంది. మెయిన్ డోర్ కూడా చాలా వైడ్గా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ చాలా వైడ్గా వచ్చింది. మనకి పక్కన మొత్తం గ్రిల్స్ గ్లాస్ మొత్తం వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ టైల్స్ కూడా వేసారు ఇక్కడ ఒక మంచి లుక్ కోసం. ఇక్కడ మనకి వాటర్ సంప్ అండి, అక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం హౌస్లోకి. ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్తో చేశారు. ఇది హాల్లో మనకి గ్రానైట్ ఫ్లోరింగ్. అండ్ అక్కడ టీవీ యూనిట్ అండి. సో టీవీ యూనిట్ మనం ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా, ఓకేనా. అండ్ పక్కన కొంచెం డిజైన్ ఉండేలాగా ఈ విధంగా మనకి ఆ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చాలా బాగా వచ్చింది. ఓకే, అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి సైజులో వచ్చిందండి, మీడియం సైజులో వచ్చింది. మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, గ్రానైట్ ప్లాట్ఫాము, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, వెంటిలేషన్ కోసం విండోస్, లో రూఫ్, ఎగ్జాస్ట్ హోల్ ఇవన్నీ ఇచ్చారు. టైల్స్ కూడా వేశారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి ఇది మొత్తం టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లషెడ్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజులో ఉందండి, ఎక్సలెంట్ సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మనకి 6x6 బెడ్ కూడా పడుతుంది. ఫ్లోరింగ్ మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు, షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే, ఫాల్ సీలింగ్ ఈ విధంగా చేశారండి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారండి, మంచి క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేశారు. మీరు చూస్తే అర్థమైపోతుంది మీరు ఏ రకమైన టెస్ట్ అని చేయించుకోవచ్చు. మంచిగా వాడారు, పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. వెంటిలేషన్ కోసం ఈ విధంగా విండోస్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయండి, స్లైడింగ్ డోర్స్. సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్కి కింద యాంటీస్కి టైల్స్ వేస్తారు. ఓకే, 6 feet హైట్ వరకు ఆల్రెడీ టైల్స్ చేశారు. మనకి మెటీరియల్ స్టోరేజ్ కోసం ప్రజెంట్ వాడుతున్నారు, అది మొత్తం క్లియర్ చేస్తారు బయట ఫ్లోరింగ్ వర్క్ అయ్యేటప్పుడు. ఓకేనా, లోపల ఫ్లోరింగ్ వర్క్ కోసం ఆ విధంగా యూజ్ చేశారండి. సో ఇలా వచ్చేస్తే మనం హాల్ చూసాం, మాస్టర్ బెడ్రూమ్ చూసాం. దీంట్లో ఒక ఫెంటాస్టిక్ ఏంటంటే మనకి కామన్ వాష్రూమ్ కూడా హౌస్లోనే వస్తుందండి. చాలా వరకు సౌత్ ఫేసింగ్ వాటికి కామన్ వాష్రూమ్ బయట వచ్చేస్తుంది. సో కొంచెం యూజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హాల్లో వాళ్ళు పడుకున్నప్పుడు బయటికి వెళ్ళి యూజ్ చేసుకోవడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేసి మనకి 100% వాస్తు ప్రకారం ఉండేలాగా కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇంట్లోకి వచ్చే విధంగా చేశారండి. సో 2 వాష్రూమ్స్ మనకి ఇంట్లోనే ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో చూడండి ఇక్కడ కూడా మొత్తం టైల్స్ చేశారు, వాష్ బేసిన్ వస్తుంది. సో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ టైప్ ఉంటుందండి, కింద హ్యాండిల్స్కి టైల్స్ వేసారు ఆల్రెడీ. సో
6 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, వెంటిలేటర్ ఇవన్నీ ఇచ్చారు. మనకి WPC డోర్ వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మెయిన్ ఎంట్రీ అండి. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షటర్ డోర్ వస్తుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి సైజులో ఉంటుంది, అరౌండ్ 10x10 అలా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, మనకి ఇక్కడ బయటికి అవతల సైడ్ నార్త్ సైడ్ ఎంట్రీకి ఇంకొక డోర్ ఇచ్చారు. ఇలా ఫాల్ సీలింగ్ వస్తుందండి. పెయింటింగ్ వర్క్ అయితే సూపర్గా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయితే మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఈ విధంగా విండో విత్ మెష్ డోర్ అండి. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి చిన్న సెట్ బ్యాక్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఒక ట్యాప్, యూటిలిటీ ఏరియా లాగా. ఎవరైనా సరే 100 square yardsలో మంచి రీజనబుల్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. యాక్చువల్గా ఈ హౌస్ని మార్కెట్లో 62 lakhsకి పెట్టారండి, కోట్ చేస్తున్నారు 62 లక్షల బిల్డర్. సో నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ. ఎవరైనా సరే ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. బోడుప్పల్, చెంగిచెర్ల ఏరియాలో వస్తుంది ఇదంతా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కూడా ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే. అండ్ మీకు మన బోడుప్పల్ ఏరియా నుంచి చౌదరిగూడ వరకు, చెంగిచెర్ల కానివ్వండి, మేడిపల్లి, ఫిర్యాదుగూడ, నారపల్లి, చెంగిచెర్ల, బొల్లిగూడెం ఈ ఏరియాస్లో బోడుప్పల్. ఓకే, ఎవరైనా సరే హౌస్ కోసం చూస్తున్నా, ప్లాట్ కోసమైనా, ఫ్లాట్ కోసమైనా స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ చెప్పండి. యాజ్ డీజ్గా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రాపర్టీస్ చూపించే రెస్పాన్సిబిలిటీ మాది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, టేక్ కేర్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి. బాయ్.